నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ సంతానలేమి సమస్య అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలేంటి, దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ శృతి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఈ సంతానలేమి సమస్య అంటే ఏంటి, ఇది రావడానికి కారణాలేంటి? ఓకే, సో ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి అంటే జనరలీ చాలామంది కపుల్స్ ఈ మధ్యలో ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం అండి. ఈ మధ్య ఈ బీపీ, హైపర్ టెన్షన్ ఎట్లనో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సీరియస్ డిజీజ్ లాగా మారిపోయింది అనమాట. సో మెనీ పీపుల్, అసలు సెంటర్స్ ఎన్ని పెరిగిపోతున్నాయో కపుల్స్ అంతకంటే ఎక్కువ పెరుగుతున్నారు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? జస్ట్ మ్యారేజ్ అయ్యి 1 month 2 months అయింది, పిల్లలు కాలేదంటే అప్పుడే డాక్టర్ దగ్గరికి రావచ్చా, లేదా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి కపుల్స్కి. సో దీని మీద క్లారిటీ ఇవ్వాలి అంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యారేజ్ అయిన తర్వాత ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ఏ రకమైన కాండమ్స్ కానీ ఎనీ ప్రొటెక్షన్ యూస్ చేయకుండా 1 year పాటు కలుసుకుంటూ అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఫీమేల్కి 1 yearలో 12 cycles వస్తాయి, అంటే 12 times మెన్సెస్ వస్తాయి అన్నమాట. సో ఈ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు ఎగ్ రిలీజ్ టైంలో కలయికలో ఉంటూ ప్రొటెక్షన్ యూస్ చేయకుండా అన్ని సార్లు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తూ, సో ఫ్రీక్వెంట్ ఇంటర్కోర్స్ అంటే అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు, సో ఇలా ఇంటర్కోర్స్లో ఉంటూ 12 months కూడా పార్టిసిపేట్ చేసి వితౌట్ ఎనీ ప్రెగ్నెన్సీ ఉంటే అప్పుడే ఆ కపుల్ని మనం ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా 12 months అంటే 1 year టైం అనేది ఓన్లీ ఫ్యూ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకే, 25 to 35 yearsలో ఉన్న వైఫ్ వాళ్ళు కపుల్స్ ఫేస్ చేస్తే వీళ్ళకి 1 year పాటు మనం టైం ఇస్తామన్నమాట. ఒకవేళ మ్యారేజే తనకి లేట్గా అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 36 yearsకో 37 yearsకో మ్యారేజ్ అయింది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, 12 months అంటే 1 year పాటు మనం వీళ్ళకి చూడలేము. బికాజ్ 1 year ఇస్ చాలా డిలే అయిపోతుంది, ఎగ్ నెంబర్స్ తగ్గిపోతాయి, వాళ్ళ ఫర్టిలిటీ పీరియడ్, గోల్డెన్ పీరియడ్ మిస్ అవుతారు. సో ఆఫ్టర్ 35 మనం ఓన్లీ 6 months మాత్రమే వీళ్ళకి టైం ఇస్తాం న్యాచురల్గా ట్రై చేసుకోవడానికి. సో ఆఫ్టర్ 6 months వీళ్ళు కన్సీవ్ కాలేదు అంటే దెన్ దే హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్. అదే మోర్ దెన్ 40 years తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు, సో 39కో 49కో కెరియర్ ఎస్టాబ్లిష్ అయ్యి అన్నీ చూసుకొని కొంతమంది చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి 40 years పై పడ్డ ఫీమేల్స్కి మనము 6 months కూడా టైం ఇవ్వలేమండి. వీ హ్యావ్ టు ఓన్లీ సీ ఫర్ 2 to 3 months ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. 2 or 3 months న్యాచురల్గా ట్రై చేసుకోమని వాళ్ళకి చెప్తాము. అవ్వట్లేదు అంటే వెంటనే వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ కావాలి. సో ఈ ఇన్ఫర్టిలిటీ టైం పీరియడ్ అనేది ఏజ్ రిలేటెడ్గా మనం చేసుకుంటూ వస్తాం. సో యంగ్ కపుల్స్కి 1 year టైం ఇస్తాము, మిడిల్ ఏజ్ 35 to 38 years వాళ్ళకి 6 months టైం ఇస్తాము, అండ్ 39-40 పైన ఉన్న వాళ్ళకి జస్ట్ 2 or 3 months టైం ఇచ్చేసి డాక్టర్ని అప్రోచ్ అవ్వమని చెప్తామన్నమాట. సో దిస్ ఇస్ ద టైం పీరియడ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, రీజన్స్ చూస్తే ఫీమేల్లో ఏ రీజన్స్ ఉంటాయి? మనం యంగర్స్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో రీజన్స్ ఏం చూస్తాం? సో మోస్ట్ కామన్ అండి మా దగ్గరకు వచ్చే ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ జనరలీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నట్టయితే 70% ఆఫ్ ద ఓపీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి. సో చాలామంది వైఫ్స్ వస్తున్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం అని చెప్తున్నారు, స్కాన్ చేసి చూస్తే వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ రైట్ నౌ. ఇట్స్ లైక్ ఏ పాండమిక్, అంటే ఇప్పుడు కోవిడ్ ఎట్లా వచ్చింది అట్లా పీసీఓడి అన్ని కేసెస్ పెరిగిపోతున్నాయి అన్నమాట. సో ఎందుకు ఈ టైంలో, ఈ మధ్య కాలంలో మరి పీసీఓడి ఎందుకు ఎక్కువైంది? సో పీసీఓడి ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మీకు జెనెటిక్స్లో ఉండో దేనివల్లనో వచ్చింది కాదు, మీరు చూస్ చేసుకున్న లైఫ్ స్టైల్కి మీరు కొని తెచ్చుకున్న డిజీజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్గా ఉండే ఫీమేల్, నార్మల్గా కూర్చొని గంటల తరబడి కూర్చొని పనిచేసే ఫీమేల్స్, ఇద్దరిని కంపేర్ చేస్తే ఇలా ప్రొలాంగ్డ్ సిట్టింగ్, బాగా జంక్ ఫుడ్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇన్సులిన్ హార్మోన్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ లో ఫిజికల్ యాక్టివిటీ, బాగా సెడెంటరీగా ఉండి లేజీగా ఉండి బయట ఫుడ్ బాగా తీసుకునే వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది మూల కారణం. సో దిస్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ బిహైండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీసీఓఎస్. అదే యాక్టివ్గా ఉన్న ఫీమేల్స్ అంటే అడాలసెంట్ నుంచే, జస్ట్ మ్యారేజ్ తర్వాతే కాదండి, అడాలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ ఫ్రీగా ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ పీసీఓడి కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్ ఫోకస్. పేరెంట్స్ కూడా వాళ్ళ ఫీమేల్ చిల్డ్రన్ ఉంటే కనుక వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఫిజికల్ యాక్టివిటీ పెంచటము, వాళ్ళకి గేమ్స్ పీరియడ్స్ ఎంకరేజ్ చేయటం, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయటము, ఇలా చేస్తే అట్లీస్ట్ ఇన్ఫర్టిలిటీని, పీసీఓడిని ముందు నుంచే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం వచ్చి
తర్వాత క్యూర్ చేసుకోవటము, తర్వాత హాస్పిటల్లో చుట్టూ తిరిగే కంటే పీసీఓడి ప్రివెన్షన్ అడాలసెంట్ నుంచే స్టార్ట్ అవ్వాలండి. దీని గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే 70% మాకు వచ్చేవాళ్ళు మొత్తం పీసీఓడి వాళ్ళే. సో అందరూ వెయిట్ గెయిన్ అవుతున్నారు, యాక్నే ప్రాబ్లం ఉంటుంది, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, అండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఈ పీసీఓడి వల్ల థైరాయిడ్ డెవలప్ అవుతుంది, అగైన్ డయాబెటీస్ ఆల్సో. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో పీసీఓడి, థైరాయిడ్ అండ్ డయాబెటీస్, సో 3 డేంజరస్. సో ఇవి ఎంత త్వరగా మనము దాన్ని ప్రివెన్షన్ అంటే అరికట్టడానికి ట్రై చేస్తే అంత ఈజీగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. సో పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ కామన్ కారణం వచ్చేసి థైరాయిడ్ అండ్ అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ట్యూబల్ బ్లాకేజెస్, సో ట్యూబ్స్లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న మనకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అలానే కొంతమందికి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండటము, అడినోమయోసిస్ ఉండటము, లేదా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉండటము. సో ఇవన్నీ చాలా వరకు రీజన్స్ అన్నమాట. అలానే మన మేల్స్, ఇప్పుడు ఫీమేల్స్ గురించి చెప్పాము. నా మేల్స్ గురించి మాట్లాడితే డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్, ఒకవేళ స్పర్మ్ కౌంట్ సరిగ్గా ఉన్న మొటిలిటీ సరిగ్గా లేకపోవటం. మొటిలిటీ అంటే ఏంటి? స్పర్మ్లో కదలిక. స్పర్మ్ అంటే చాలా ఫాస్ట్గా స్విమ్ చేసి ఎగ్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలైజ్ చేయాలి. సో ఎగ్ ఏంటంటే అలా ఎగ్ ఈజ్ ద క్వీన్, సో ఇట్ విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద స్పర్మ్ టు కమ్, అది కదలదు. ఎగ్ అలానే ట్యూబ్లో వెయిట్ చేస్తుంది. స్పర్మ్ ఓన్లీ హ్యాస్ టు మూవ్. ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పర్మ్ అండ్ ద హెల్దియెస్ట్ స్పర్మ్ విల్ గో అండ్ ఫర్టిలైజ్ ద ఎగ్. సో స్పర్మ్కి కదలిక బాగుండాలి, అండ్ మంచి కౌంట్స్లో స్పర్మ్ ఉండాలి, అండ్ ఒక పర్ఫెక్ట్ మార్ఫాలజీ అంటే స్పర్మ్కి మంచిగా షార్ప్ హెడ్ ఉండాలి, టెయిల్ బాగా మూవ్ అవుతూ ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది. బట్ ఈ మధ్యన చూస్తున్న స్పర్మ్ కౌంట్స్లో చాలా మందికి లో మొటిలిటీ, బాగా పస్సెల్స్ ఉండటం, ఇన్ఫెక్షన్ చాలా ఉండటం, వారికోసిల్ ప్రాబ్లం రావటము, అండ్ ఆల్కహాల్, స్మోకింగ్, ఈ వర్క్ స్ట్రెస్ వల్ల మేల్స్లో ఈ హ్యాబిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అగైన్ ద స్పర్మ్ కౌంట్స్ ఆర్ డ్రాపింగ్. సో మెయిన్గా స్పర్మ్ కౌంట్స్ తగ్గుతున్నాయి, తగ్గి 0 అయిపోవటం కూడా చూస్తున్నాము. అండ్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా స్ట్రెస్ రిలేటెడ్, వర్క్, లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఎక్సర్సైజ్ కూడా ప్రాపర్గా లేని మెన్లో కూడా ఎక్సర్సైజ్ తగ్గిపోయి టెస్టాస్టిరాన్ లెవెల్స్ అనేవి కూడా చాలా డ్రాప్ అవుతున్నాయి. సో ఎక్సర్సైజ్ చేస్తే టెస్టాస్టిరాన్, మేల్ హార్మోన్ అనేది చాలా బాగా ఉత్పత్తి అవుతుంది. సో వెన్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లాట్ ఆఫ్ ఒబేసిటీ మెన్లో కూడా ఫీమేల్ హార్మోన్స్ పెరిగి వాళ్ళకి సెక్స్ డ్రైవ్, సో వైఫ్తో కలవాలన్న కోరిక, అలాగే స్పర్మ్ కౌంట్స్ తగ్గటము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట. సో వీళ్ళు ముందు నుంచే, దట్ ఈస్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ అండ్ ఆల్సో గుడ్ స్లీప్. ఈ 3 సరిగ్గా ఉంటే కపుల్కి ఏ ప్రాబ్లము మోస్ట్లీ రాదు. ఓకే, మీరు వేరియస్ రీజన్స్ చెప్పారు. ఫీమేల్లో కనుక చూస్తే ఈ పీసీఓడి అనేది సైకిల్స్ మనం ఎలా కౌంట్ చేసుకుంటే పీసీఓడి కింద కన్సిడర్ చేస్తారు? అంటే 25 డేస్ సైకిల్ తీసుకోవాలా, 35 డేస్ సైకిల్ తీసుకోవాలా? సో యాక్చువల్లీ పీసీఓడిలో ఏమవుతుందంటే నార్మలీ ఫీమేల్స్కి 14th డే కల్లా ఎగ్ రిలీజ్ అయిపోయి నెక్స్ట్ 14 డేస్లో పీరియడ్ వచ్చేస్తుంది. సో ఎగ్ విడుదలైన 15 డేస్లో పీరియడ్ రావాల్సిందే. కానీ పీసీఓడి వాళ్ళకి ఏంటి, ఎగ్ డెవలపే కాదు. సో ఎగ్ రిలీజ్ సమస్య లేదు వాళ్ళకి. సో ఎగ్ రిలీజ్ అవ్వదు, పీరియడ్ ఎప్పుడు వస్తుందో ఐడియా లేదు. సో 25 డేస్ అని 35 డేస్ అని మనం చెప్పలేము. దే ఆర్ ఇర్రెగ్యులర్. అంటే దే కెన్ బి 20 డేస్ ఇన్ 1 మంత్, దే కెన్ బి 45 డేస్ డ్యూరేషన్ ఇన్ 1 మంత్, దే కెన్ బి 3 months. నేను చూసిన మాక్సిమం పేషెంట్కి 6 months వరకు పీరియడ్ రాలేదు. సో ఇలా వేరియస్ టైం పీరియడ్ ఉంటుందండి పీసీఓడికి, నాట్ జస్ట్ ఇంత అనేం కాదు. సో ఎగ్ పెరగడంలో డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి పీసీఓడి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ట్రీట్మెంట్ ఏంటి మరి దీనికి? యా, సో పీసీఓడికి ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదండి. లైఫ్ స్టైల్ చేంజెస్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఎంత మంచిగా చేస్తే పీసీఓడి తొందరగా అరికడుతుంది. సో ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే ఇప్పుడు నార్మల్గా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి డాక్టర్స్ పంపిస్తారు, కానీ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి దీని గురించి క్లారిటీ ఇవ్వరు. సో యూ హ్యావ్ టు డూ 30 to 40 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. సో పీసీఓడి ఉన్నవాళ్ళు ఎస్పెషలీ స్కాన్లో డయాగ్నోజ్ అయింది, మీకు డాక్టర్ పీసీఓడి ఉంది అని చెప్తే 30-40 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఏరోబిక్స్ అంటే ఏంటి? రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, డాన్స్, జుంబా వర్కౌట్స్ అంటారు కదా. సో ఇలా హై ఇంటెన్సిటీ, సో హార్ట్ బీట్ పెరిగే ఎక్సర్సైజెస్, బాగా చెమటలు పట్టే ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. యోగా ఇవన్నీ పీసీఓడికి ప్రాపర్ ట్రీట్మెంట్ కాదు. ఇట్ మే జస్ట్ ఇంప్రూవ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. యోగా వల్ల మీరు ఫిట్గా ఉంటారు, మెటబాలిజం అంతా బాగుంటుంది. బట్ పీసీఓడి అరికట్టడానికి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఏరోబిక్స్తో పాటు మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే డంబెల్స్, వెయిట్స్ లిఫ్ట్ చేయటము, ఇవన్నీ కూడా చేస్తే చాలా త్వరగా 2 to 3 months ఆఫ్ టైంలో మీకు రెగ్యులర్ సైకిల్స్ అయిపోతాయి. సైకిల్స్ రెగ్యులర్ అయినాయి అంటే మీనింగ్ యువర్ ఎగ్ ఈస్ డెవలపింగ్ కరెక్ట్లీ.
సో మీ ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంది అంటే ఆటోమేటికలీ ఫాలోస్ ద ప్రెగ్నెన్సీ. సో మెయిన్ ట్రీట్మెంట్ ఐ వుడ్ సే ఈజ్ ఎక్సర్సైజ్, ఆల్సో మైండ్ రిలాక్సేషన్. సో నీ పాజిటివిటీ చూపించే వీడియోస్ వినటము ఇట్లాంటివి వింటూ ఉంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎక్సర్సైజ్, డైట్లో కూడా ఎక్కువ ఫైబర్, ఎక్కువ మిల్లెట్స్, ఎక్కువ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తే పీసీఓడి చాలా ఫాస్ట్గా మీరు తగ్గించుకోవచ్చు. ఏ మెడిసిన్ అక్కర్లే, అది అంతా మన చేతుల్లోనే ఉంటుంది. Yes. యా, ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా, ఇది ఎందుకు వస్తుంది అంటారు? యా, సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే క్లియర్గా పేరులోనే మనకు దానికి అసలు రీజన్ లేదు అని తెలిసిపోతుంది. యూఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వై మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు అనంటే స్కాన్లో చూస్తే పర్ఫెక్ట్గా ఎగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది గర్భసంచి, అలానే మెన్లో స్పర్మ్ కౌంట్ బాగుంటుంది, కదలిక బాగుంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ తోటి మాకు చాలా ప్రాబ్లం. మేడం మీరు అన్నీ బాగున్నాయని చెప్పారు, ట్యూబ్స్ టెస్ట్ చేశారు, ట్యూబ్స్ కూడా ఓపెన్గానే ఉన్నాయి, మరి మాకెందుకు కన్సీవ్ కావట్లేదు? సో వీళ్ళలో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్వాలిటీ ఆఫ్ ద ఎగ్. వాళ్ళకి ఎగ్స్ బాగున్నాయి, ఎగ్ విడుదల అవుతోంది, కానీ విడుదలైన ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, అది ప్రెగ్నెన్సీ ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా, వీటిని మనం కనుక్కోలేం. సో లో క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఉండటము వన్ ఆఫ్ ద రీజన్. అండ్ స్పర్మ్ కౌంట్ బాగున్నప్పటికీ, మొటిలిటీ బాగున్నప్పటికీ స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉంటే అది మనకి రిపోర్ట్స్లో కనిపించదు. సో ఎగ్ క్వాలిటీ మనం ఏ రిపోర్ట్లో తెలుసుకోలేము, స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ ఉందా లేదా అని మనం కామన్గా తెలుసుకోలేము. అలాగే ట్యూబ్ టెస్ట్లో మనకు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా మాత్రం అర్థమవుతుంది, కానీ ట్యూబ్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉందా లేదా తెలియదు. సో ఈ 3 కారణాల వల్ల మోస్ట్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ జరుగుతుంది అనమాట. సో ఎగ్స్ అనేవి చాలా గట్టిగా రిలీజ్ అవుతాయి ఇలాంటి వాళ్ళల్లో. సో స్పర్మ్ లోపలికి వెళ్ళటం అంత ఈజీ కాదు, సో థిక్ ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో ఫర్టిలైజేషన్ డిఫెక్ట్స్ రావటం వల్ల వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళకి ఏం చేస్తాము అంటే మనం న్యాచురల్గా మెడిసిన్స్ పెట్టి ట్రై చేస్తాము, అవ్వట్లేదు అన్నప్పుడు 2 to 3 cycles ఆఫ్ ఐయుఐ వీళ్ళకి కొంచెం వర్క్ చేస్తుందండి. అట్లీస్ట్ ఒక 20 to 25% దాకా సక్సెస్ ఉండొచ్చు. ఐయుఐ కూడా మనం 3 cycles చేసాము, వీళ్ళలో సక్సెస్ చూడలేదు అంటే డెఫినెట్లీ ఐవీఎఫ్ ఇక్సీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టైల్ కపుల్స్. ఓకే, ఈ ట్యూబల్ బ్లాకేజ్ కూడా ఎవరిలో చూస్తాం మనం? యా, సో ట్యూబ్స్ బ్లాక్ అనేది ఒక డిస్ట్రెసింగ్ ప్రాబ్లం అనమాట. ట్యూబ్ బ్లాక్ అయింది అంటే దాని మీనింగ్ మీరు ఇంకా న్యాచురల్గా కన్సీవ్ అవ్వటం కష్టం. ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ గర్భసంచి గురించి మాట్లాడతాము, పీసీఓడి అంటాము, ఎగ్స్ అంటాము, కానీ ట్యూబ్స్ ఎక్కువ మాట్లాడడం. బట్ ట్యూబ్స్ ఏంటంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక, ఫర్టిలైజేషన్ జరిగేది ట్యూబ్లోనే. ఫస్ట్ మనకి ఇప్పుడు బేబీ 9 months తర్వాత బేబీ ఏదైతే ఫామ్ అయ్యి పుడుతుందో ఆ బేబీ ఫస్ట్ ఫర్టిలైజ్ అయ్యి తయారయ్యేది ట్యూబ్లో. సో ట్యూబ్లో తయారైన బేబీ రోల్ అయ్యి గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది అనమాట. సో బ్యాక్వర్డ్స్ ట్రావెల్ చేసి గర్భసంచికి వస్తుంది బేబీ. సో ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ జరగాలి కాబట్టి ట్యూబ్స్ బాగా ఉండటము, ఇన్ఫెక్షన్ లేకుండా బ్లడ్ సప్లై మంచిగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ట్యూబ్కి ఇన్ఫెక్షన్ వచ్చినా, టీబీ వచ్చినా, టీబీ ఇప్పుడు ఊపిరితిత్తులకు ఎలా అయితే వస్తుందో గర్భసంచికి ట్యూబ్స్ కూడా టీబీ రావచ్చు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వచ్చినా కూడా ఫస్ట్ ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, ప్రీవియస్ ట్యూబల్ సర్జరీస్, ఏమైనా ట్యూబ్కి సర్జరీస్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ చూస్తూ ఉంటాం. సో ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద కపుల్ ఇస్ ఐవీఎఫ్ ఇక్సీ. అంటే సింగిల్ ట్యూబ్ హెల్తీగా ఉన్నా కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉండదా? యా, సో 2 ట్యూబ్స్ ఉంటాయి. యాంకర్ గారు చాలా మంచి డౌట్ అడిగారు. 2 ట్యూబ్స్ ఉంటాయి ఫీమేల్ కాబట్టి. రైట్ సైడ్లో ఒక ట్యూబ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఒక ట్యూబ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక్కొక్క సైడ్ నుంచి ఎగ్ విడుదల అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో రైట్ సైడ్ నుంచి విడుదలైందంటే ఫిబ్రవరిలో మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ ఆల్టర్నేటింగ్గా ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి, వెన్ ఎవర్ యువర్ ఎగ్ ఈస్ రిలీజింగ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆ నెల మీకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. బికాస్ లెఫ్ట్ ట్యూబ్ ఈజ్ ఓపెన్, మీకు లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ఎగ్ తీసుకుంటుంది కాబట్టి ట్యూబ్, అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ ఫాల్ బట్ నాట్ జీరో, సగానికి సగం పడిపోతాయి సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే. అదే ఒకే సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వదు, బోత్ సైడ్స్ నుంచి ఆల్టర్నేట్ గా అవుతుంది. 1 month ఇట్ ఇస్ రైట్ సైడ్, 1 month ఇట్ ఇస్ లెఫ్ట్ సైడ్. సో వెన్ ఎవర్ బ్లాక్ ఉన్న సైడ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అనమాట. సో ఛాన్సెస్ విల్ డిక్రీస్ విత్ సింగిల్ ట్యూబ్ బ్లాక్, బట్ బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ జీరో. సో సింగిల్ ట్యూబ్, బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే కొంతమంది క్లియర్ చేయొచ్చు కదా మేడం, డైరెక్ట్ ఐవీఎఫ్ ఎందుకు, మాకు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఖర్చు అంత లేదు, ట్యూబ్స్ క్లియర్ అవ్వచ్చా అని అడుగుతారు. ట్యూబ్ చాలా డెలికేట్, చాలా థిన్ స్ట్రక్చర్ అండి. ట్యూబల్ బ్లాకేజెస్ 2 రకాలు ఉంటాయి. కొన్ని సాఫ్ట్ మ్యూకస్ బ్లాక్స్ ఉంటాయి, ఇవి మనం కొంచెం వాటర్ వేసి ప్రెషర్ ఇచ్చి, మనం పైప్స్ ఎలా క్లీన్ చేస్తాం ఇంట్లో అలానే గట్టిగా ప్రెషర్ ఇస్తే క్లీన్ అయిపోతాయి.
బట్ కొన్ని సిమెంట్ బ్లాక్స్ లాగా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. వీటిని కొంచెం మనం ప్రెషర్ ఇచ్చినా ట్యూబే తెగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఏంటో మనం డయాగ్నోస్ చేసి ఫస్ట్ ఒక ట్రై చేయొచ్చు, ట్యూబ్ క్యాన్యులేట్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్, డు నాట్ ట్రై హార్డర్, ద బెటర్ యూ ప్లాన్ ఐవీఎఫ్. సో క్లియర్ చేయడానికి ఒక అవకాశం మనం ప్రయత్నించవచ్చు. కాలేదు అన్నప్పుడే వీళ్ళని ఐవీఎఫ్ ఇక్సీకి రెఫర్ చేస్తాం. మిస్క్యారేజెస్ కూడా చూస్తాం. ఎస్, రీజన్స్ సో మిస్క్యారేజ్ ఇది ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా బాగుండు, వచ్చిపోయిందంటే ఇంకా బాధేస్తుంది మేడం అని ఇది ఒక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. వైఫ్ సరిగా కోలుకోదు, 2-3 months వరకు ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వద్దు, మళ్ళీ అబార్షన్ అవుతుంది, ఒక నెగిటివిటీ బాగా డెవలప్ అయిపోతుంది. ఫీమేలే కాదు మొత్తం ఫ్యామిలీ బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మిస్క్యారేజెస్కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ హ్యాస్ అ మిస్క్యారేజ్ రిస్క్ ఆఫ్ 25%. ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీకి 25% అబార్షన్ రిస్క్ ఉంటుందండి, ఎంత హెల్దీ ప్రెగ్నెన్సీ అవనివ్వండి. దట్ ఈస్ నేచర్, అంతే. సో మోస్ట్ కామన్గా మనకి ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అనేవి ఎక్కువ చూస్తాం. సో ఫస్ట్ 3 monthsలో కారణాలు ఏముండొచ్చు అంటే, ఒకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, అన్డయాగ్నోస్డ్ డయాబెటీస్, మీకు తెలియకుండానే మీకు డయాబెటీస్ ఉంది కానీ మీరు డిటెక్ట్ చేసుకోలేదనుకోండి, ఇలాంటి వాళ్ళల్లో, అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, సో క్రోమోజోమ్ సరిగ్గా లేకుండా బేబీ అబ్నార్మల్గా ఫామ్ అయినా, ఈ అన్ని కారణాల వల్ల జనరలీ ఫస్ట్ 3 monthsలో అబార్షన్ జరిగిపోతుంది. అదే 4th month 5th month నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ అంటారు దీన్ని, 4 to 7 months. సో లేట్గా అబార్షన్ అయిందనుకోండి, వీళ్ళలో కారణాలు మోస్ట్లీ గర్భసంచికి రిలేటెడ్ అయి ఉండాలి. ఎందుకు అనంటే 3 months వరకు స్ట్రెచ్చింగ్ గర్భసంచి సరిపోయింది, కానీ 4th 5th monthsలో అది స్ట్రెచ్ అవ్వట్లేదు. సో అడినోమయోసిసే కానివ్వండి, ఫైబ్రాయిడ్ కానివ్వండి, ఇవన్నీ స్పేస్ ఆక్యుపైయింగ్ అనమాట గర్భసంచిలో. సో బేబీ పెరగటానికి 3 నెలల వరకు ప్లేస్ ఉంది, కానీ ఫైబ్రాయిడ్ అడ్డుపడుతుంది దాని తర్వాత పెంచడానికి. సో ఈ గర్భసంచి రీజన్స్ ఉన్న వాళ్ళల్లో 4వ నెల 5వ నెల అబార్షన్స్ కామన్గా చూస్తాం. అండ్ ముందు నుంచి బీపీ వచ్చిన వాళ్ళు, సో ఇట్లాంటి వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఎండ్ ట్రైమిస్టర్లో బేబీ గ్రోత్ తగ్గి 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 బేబీ డెత్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అబార్షన్స్ ఆర్ జెనెటిక్ కాజెస్ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో ప్రతి ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసే ముందే ఇవి టెస్ట్ చేసుకొని, ఇవి నార్మల్గా ఉన్నాయా లేదా చెక్ చేసి అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. దెన్ ఈ అబార్షన్ రిస్క్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు 5th 6th monthలో మిస్క్యారేజ్ అవుతే నెక్స్ట్ టైం న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉండదా? ఇప్పుడు నేను అన్నట్టు 5th 6th monthలో అబార్షన్స్ యూట్రైన్ కాజెస్ వల్ల అవుతాయి. సో హిస్ట్రోస్కోపీ చేసుకొని గర్భసంచిలో ఏం ప్రాబ్లం ఐడెంటిఫై చేసి, ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్ తీసేయటము, లేదా మధ్యలో ఇంకేదో పొర ఉన్నా అది తీసేయటము, తీసేసి అప్పుడు ప్లాన్ చేస్తే యూట్రస్ విల్ బి స్పేషియస్. సో దట్ మీన్స్ దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద యూట్రస్, అది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. స్కోప్ వేసి హిస్ట్రోస్కోపీ చేసుకొని ఎందుకు ఉంది, ఎలాంటి ప్రాబ్లము, తీయచ్చా లేదా అన్నీ మనకు అర్థమవుతాయి హిస్ట్రోస్కోపీ చేస్తే. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అవకాశం ఎంత ఉండొచ్చు, అబార్షన్ రిస్క్ ఎంత ఉండొచ్చు మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తాం కదా, ఫస్ట్ టైం న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ సెకండ్ టైం రిస్క్ ఉంటుంది. రీజన్స్ ఏంటంటారు? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే, ప్రైమరీ అంటే వాళ్ళు మ్యారేజ్ అయినప్పటి నుంచే వాళ్ళకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, షీ వాజ్ నెవర్ ప్రెగ్నెంట్ అనమాట, దీన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక పిల్లలు ఉన్నారు లేదా ఒక అబార్షన్ అయింది, ఏదో ఒక రకంగా ప్రెగ్నెన్సీ వచ్చింది తనకు ఒకసారి, దట్ మే లీడ్ టు హెల్దీ బేబీ ఆర్ అబార్షన్, అది మన రిజల్ట్ సెకండరీ. బట్ ఒకసారి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి, దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుందన్నమాట. సో దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా ప్యాంపర్డ్ అయిపోతారు. సో ప్రెషియస్గా విమెన్ని, ప్రెగ్నెంట్ విమెన్ అంటే చాలామంది చూస్తారు, బాగా ట్రీట్ చేస్తారు, స్వీట్స్ అవి బాగా ఎక్కువ తింటారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద డెలివరీ ఆల్సో చాలా ఫుడ్ ఇంటేక్, పాల కోసం అని, అది మంచిగా రావాలని చెప్పి ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది వీళ్ళలో. సో వీళ్ళు తెలియకుండానే బరువు చాలా పెరిగిపోతారు. దే విల్ జస్ట్ థింక్ నా ప్రెగ్నెన్సీలో ఇంతే వెయిట్ పెరుగుతాము అని అనుకుంటారు, కానీ దట్స్ నాట్ కరెక్ట్ అండి. ప్రెగ్నెన్సీలో మీ వెయిట్ గెయిన్ వచ్చేసి 8 kgs to 10 kgs మాత్రమే. కొంతమంది 20 kgs వెయిట్ గెయిన్ అవుతారు విత్ బేబీ ఇన్సైడ్. మాక్సిమం వెయిట్ యూ కెన్ గెయిన్ ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ 10 kgs సరిపోతుంది. మోర్ దెన్ దట్ అనేది దట్ ఈస్ యువర్ ఫ్యాట్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ ద బేబీ వెయిట్, నాట్ ద ప్లాసెంటా, నాట్ ద లైకర్. సో వెయిట్ గెయిన్ ముందు నుంచి మానిటర్ చేసుకోవాలి. సో ఈ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయిపోయి ఏం చేస్తారు, ప్రెగ్నెన్సీ వల్లనే అనుకుని మెల్లిమెల్లిగా లావ్ అయిపోయి సెకండ్ టైంకి పీసీఓడి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోద్ది. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సన్నగా బాగుంటారు, తొందరగా ప్రెగ్నెన్సీ అయిపోద్ది. నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి లావ్ అవ్వటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీతో బాధపడతారు.
అండ్ ఇంకొంతమందికి తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చి తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అవ్వటము. సో మెన్లో కూడా ముందు బాగుంటారు, తర్వాత హ్యాబిట్స్ వల్లనో లేదా స్ట్రెస్ వల్లనో ఇంకేదో యాక్సిడెంట్ వల్లనో ట్రామా అయ్యి వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ తగ్గటం, తర్వాత జరిగే ప్రాబ్లమ్స్ వల్ల వస్తే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓవరాల్గా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో 49 యాక్చువల్లీ ఇప్పటికే మోర్ దెన్ 20,000 కపుల్స్ ప్రెగ్నెన్సీస్ని ఇవ్వటం చాలా ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతున్నామండి. సో మన దగ్గర బేసిక్ ట్రీట్మెంట్ నుంచి హైలీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. బేసిక్ ట్రీట్మెంట్ అంటే మీకు జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఎగ్ ఇప్పుడు విడుదల అవుతుంది, మీకు ఫర్టైల్ పీరియడ్ ఇది అనే అవేర్నెస్ మాత్రం చెప్పి పంపిస్తాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం. సో బేసిక్ ట్రీట్మెంట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, అలా అని ఐయుఐ పద్ధతులు ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇస్ ఐవీఎఫ్ ఇక్సీ. ఇప్పుడు ఇక్సీ కంటే కూడా మించిన పిక్సీ, ఇమ్సీ అండ్ ఇవన్నీ టెక్నాలజీస్ మనం యూస్ చేసి హ్యాపీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తున్నామండి 49లో. యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, సర్జికల్ ఎవరికైనా సర్జరీస్ అవసరం ఉన్నా, సో ఈ సర్జరీ కూడా అడ్వాన్స్డ్ మన దగ్గర సర్జన్ ఉన్నారు. సో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. అండ్ దిస్ మంత్ ఆల్సో వీ హ్యావ్ ఫ్యూ ఆఫర్స్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ 25% ఆఫ్ ఆన్ ఐవీఎఫ్ ప్రొసీజర్, 50% ఆఫ్ ఆన్ ఐయుఐ ప్రొసీజర్. సో ఇలా ఈ లాస్ట్ మంత్ పెట్టిన ఆఫర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి మళ్ళీ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి Jan 31st వరకు. సో ఎవరైతే ఎకనామికల్గా మీరు సౌండ్గా లేరో, ఫైనాన్షియలీ కొంచెం తక్కువగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా రండి, ఈ ఆఫర్ని అవైల్ చేసుకొని మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ కావాలో మీకు డాక్టర్ చెప్పి డిసైడ్ చేసి ముందుకెళ్తారండి. మనం ప్రాసెస్ మాట్లాడుకుందాం. ఐయుఐ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఐయుఐ ట్రీట్మెంట్కి మనం వెళ్ళాలి అనుకునే ముందు ఏమైనా టెస్టులు చేసుకోవాలా కపుల్? సో ఐయుఐ పద్ధతి అంటే ఏంటంటే హస్బెండ్స్ కణాలు తీసి వైఫ్కి గర్భాశయం లోపల వేస్తామన్నమాట. సో ఎప్పుడు వేస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు కాదండి. ఫస్ట్ ఎగ్ విడుదల అయిందా లేదా మనం చెక్ చేసుకొని ఎగ్ గ్రోత్కి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఎగ్ విడుదల అయిందా లేదా 13th డేనో 14th డేనో స్కాన్కి పిలిచి స్కాన్లో చెక్ చేసుకొని విడుదల అయిందని కన్ఫర్మ్ చేసి అప్పుడు మాత్రం మనం స్పర్మ్, చాలా పెయిన్లెస్ టెక్నిక్ అనమాట ఐయుఐ, చాలా సన్న క్యాథెటర్లోంచి గర్భసంచిలోకి వేస్తాం. సో ఫీమేల్ విల్ బి వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ ఐయుఐ ప్రొసీజర్ అయిన వెంటనే మీరు ఇమ్మీడియట్గా వర్క్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్ కానీ లీవ్ కానీ, మీరు వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ మధ్యలో వచ్చి చేయించుకొని కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఐయుఐ, ఇట్ ఈస్ అ గుడ్ ప్రొసీజర్, బట్ ఐ వోంట్ సే ఇట్ ఈస్ ద బెస్ట్ వన్, బికాస్ ఐయుఐలో సక్సెస్ రేట్ ఇస్ 20 to 25%. అంటే 10 మంది కపుల్స్ ట్రై చేస్తే ఒకళ్ళు లేదా ఇద్దరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఐయుఐ. నెక్స్ట్ ఐవీఎఫ్ కూడా, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ అనేది ఖర్చుతో ఉంటుంది. అలానే ఐవీఎఫ్ విల్ టేక్ అట్లీస్ట్ 2 months ఆఫ్ టైం అండి. ఇప్పుడు ఐయుఐ అంటే మనం ఎగ్ విడుదలైందా లేదా చెక్ చేసి చేసేస్తాం, సో 1 monthలో అయిపోతుంది. బట్ ఐవీఎఫ్ ఫస్ట్ మంత్లో మనం ఎగ్గులన్నీ పెంచడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్స్ అన్నీ గ్రో అయ్యాక మైనర్ ఓటీలో అనెస్థీషియా కింద ఐవీఎఫ్ చేస్తామన్నమాట. సో మనకు ఐయుఐకి ఎక్కడ కూడా అనెస్థీషియా అవసరం లేదు, బట్ ఐవీఎఫ్కి మత్తిచ్చి ఎగ్స్ నీడిల్తో పికప్ చేయడం జరుగుతుంది. సో అనెస్థీషియాలో చేస్తాం కాబట్టి వన్స్ అగైన్ పేషెంట్ కంఫర్టబుల్గానే ఉంటారు. ఒక 5 to 10 minutes అనెస్థీషియాలో ఎగ్స్ అన్నీ బయటికి తీస్తాము. విల్ సీ ద ఎగ్స్. సో మనకు ఐయుఐలో ఎగ్ అనేది కనిపించదు, స్కాన్లోనే విడుదలైందా చూసుకుంటాం. బట్ ఐవీఎఫ్లో మన చేతిలో ఎగ్స్ ఉంటాయి. ఈ ఎగ్స్ ఎన్ని వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని మెచ్యూర్ అయ్యాయి, ఎన్ని మంచి క్వాలిటీ ఉన్నాయి అన్నీ మనం చూడొచ్చు. సో మంచి క్వాలిటీ ఎగ్స్ మాత్రమే మనం స్పర్మ్ వేసి కలుపుతాం అనమాట. సో ఇలా ఎగ్ని చూస్తాము, గుడ్ స్పర్మ్ ఏదో సెలెక్ట్ చేసి స్పర్మ్ని మనమే వేస్తాము. అండ్ స్పర్మ్ వేసిన తర్వాత ఎంబ్రియోస్ ఎన్ని వచ్చాయి అవి కూడా చెక్ చేస్తాం. సో విచ్ ఈస్ ద, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ స్టూడెంట్స్కి ఎట్లా చెప్తాం, ఎంబ్రియోలో కూడా ఇది టాప్ 1 ఎంబ్రియో, ఇది సెకండ్ ఎంబ్రియో, ఇది తర్వాత ఇంకొంచెం పువర్ క్వాలిటీ ఉంది, అలా ఎంబ్రియోస్ని కూడా అన్ని గ్రేడ్ చేస్తాం. సో మంచి క్వాలిటీ ఎంబ్రియోని మాత్రమే గర్భసంచిలో 2nd month వచ్చేసి ఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. సో ఇలా ఎవ్రీథింగ్ అండర్ విజన్, ప్రతి ఒక్కటి బెస్ట్ సెలెక్ట్ చేసి చేస్తున్నాం మనం ఇందులో. దీనివల్ల ఐవీఎఫ్కి 65 to 70% ఆఫ్ సక్సెస్ ఉంటుంది. అండ్ వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా అన్ని సెంటర్స్లో ఉన్న సక్సెస్ రేట్నే మన 49 కూడా మెయింటైన్ చేస్తుండే. సో వీఆర్ అరౌండ్ 65 to 70% సక్సెస్ రేట్స్ ఇస్తున్నాం ఇప్పుడు కపుల్స్కి. సో ఐవీఎఫ్ ప్రాసెస్కి
దీనివల్ల మనం ప్రతిదీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మైక్రోస్కోప్స్ యూస్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్స్ బయటికి తీసిన తర్వాత లైఫ్ టైం అనేది తక్కువ ఉంటుంది కదా, సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పడుతుంది? సో వన్స్ యూ టేక్ అవుట్ ద ఎగ్స్ అండి, విదిన్ 2 hours మనం స్పర్మ్ యాడ్ చేసేయాలి ఎగ్స్ లోపల. సో ఎగ్స్ తను అన్నట్టు బయట ఎక్కువసేపు ఉండలేవు, బికాజ్ ఎగ్స్కి వెంటనే స్పర్మ్ వేసేస్తేనే ఆ ఎగ్ స్టేబుల్గా ఉంటుంది. యాజ్ సచ్ ఎగ్ని, కానీ మన దగ్గర ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యారీడ్ ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఓవరీస్ తీసేయాల్సి ఉంటుంది, ఓవేరియన్ క్యాన్సరే వచ్చింది, మరి వీళ్ళకి ఎట్లా ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేదా ఇంక ఓవరీస్ వీళ్ళు ముందు IVF చేసుకొని ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకొని దెన్ దే కెన్ రిమూవ్ దేర్ ఓవరీస్. సో గర్భసంచి ఉంటుంది కాబట్టి మనం గర్భసంచిలో పెట్టి వీళ్ళని ప్రెగ్నెంట్ చేయొచ్చు. సో ఎగ్ని ఫ్రీజ్ చేయొచ్చు, ఫ్రీజ్ అన్నా చేయాలి లేదా స్పర్మ్ అన్నా వేయాలి, అప్పుడే ఎగ్ స్టేబుల్గా ఉంటుంది. సో బయటకి తీసిన ఎగ్ని విదిన్ 2 hours ఐదర్ ఫ్రీజ్ ఆర్ పుట్ ద స్పర్మ్, ఈ 2 ఆప్షన్స్ చేస్తే ఎగ్ స్టేబుల్గా ఉంటుంది. సో బయట ఎక్కువసేపు కూడా పెట్టద్దు, 4 or 5 hours డిలే అయినా, మర్చిపోయినా, వాటిని అట్లా ఏమైనా నెగ్లెక్ట్ అయినా కూడా ఎగ్ క్వాలిటీ తగ్గిపోయి ఎగ్ డెడ్ అయిపోతుంది అనమాట, లైవ్ ఉండదు. సో ఇవన్నీ మనకు మిస్టేక్స్ జరగొద్దనే మన దగ్గర RI విట్నెసింగ్ సిస్టమ్ అనేది అవైలబుల్గా ఉంది. సో వెనెవర్ మీరు ఎగ్ బయటికి తీసి టైం దాటగానే అలారమ్స్ విల్ బ్లేర్. సో ఎక్కడ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నా వాళ్ళకి అలారం వచ్చేస్తుంది, ఇమ్మీడియట్లీ దే విల్ గో అండ్ స్టార్ట్ డూయింగ్ ద ప్రొసీజర్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.